ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరి కోసం ఆగిపోయేది కాదు అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారన్నారు. బాలరాజు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తమకు ముందే తెలుసు అంటున్నారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెబుతారని కమెంట్ చేశారు. ఇటు కవిత ఎపిసోడ్ పైన కూడా స్పందించారు నిరంజన్ రెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పార్టీకి చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ నేతగా ఉన్న వ్యక్తి పార్టీకి రాజీనామా చేశాడు, గువ్వల బాలరాజు. సో అంటే ఒక సూచన, తాను రానున్న రోజుల్లో ఇటు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చేసాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒక రాజకీయ పార్టీ లేదా ఒక ప్రస్థానంలో ఉండేటువంటి వాళ్ళు రావడం పోవడం అనేటువంటిది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. నిలకడగా ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండడం కష్టతరమైనటువంటిది, కష్టసాధ్యమైనటువంటి పని. అది అందరికీ సాధ్యం కాదు. రాజీనామా కంటే ముందే ఆయన బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నాడు, బీజేపీ వాళ్ళని కలిసినాడు, ఇవన్నీ మాకు సమాచారం ఉంది. దానికి పెద్ద ఉలిక్కిపడి ఏదో బ్రహ్మాండం బద్దలేదేం లేదు. ఆయన కూడా 2007, 2008లో వచ్చినాడు తెలంగాణ ఉద్యమంలో. సరే, వచ్చిన వెంటనే ఆయన పార్టీ అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేయించింది. ఆ తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, 2 సార్లు గెలిచినారు, విప్పుగా ఉన్నారు, ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈ పార్టీలో తను కొనసాగినంత కాలం తనకు ఎక్కడ కూడా లోటు ఏం జరగలేదు. ఆయన కామెంట్ చేస్తున్నారు, ఇటు జాతీయ రాజకీయాల్లో కావచ్చు, దేశ అభివృద్ధిలో పాటుపడాలి, లేకపోతే పాలు పంచుకోవాలని చెప్తే ఖచ్చితంగా అది జాతీయ పార్టీలో ఉంటేనే సాధ్యం అవుతుంది అన్నట్టు కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, ఇప్పుడు ఈ జాతీయ పార్టీ 2007లో 2008లో లేదా? ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు, ఆనాటి టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు జాతీయ పార్టీ ఉంది కదా. అప్పటికి బీజేపీ ఆధ్వర్యంలోనే గతంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అయినాయి కదా. మరి నిజంగానే తెలంగాణ బీజేపీ చేస్తుంది అని అనుకుంటే ఆనాడే జాయిన్ అయ్యి ఉండవచ్చు కదా. ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం, లేకపోతే మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోవటం, కవిత ఎపిసోడ్, లేకపోతే ఇంటర్నల్గా పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి చెప్తున్నానంటే వాసు గారు, అందరూ ఒకటే మా పార్టీలో. ఆయా పరిస్థితులను బట్టి కొన్ని అవకాశాలు వస్తాయి. 60 లక్షల మందిని ఎమ్మెల్యేలను చేయలేము, 60 లక్షల మందిని ఎమ్మెల్సీలను చేయలేము, మంత్రులు చేయలేము. వాళ్ళందరి ప్రతినిధులుగా కొంతమంది అవుతారు. అయినటువంటి వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకొని పార్టీ ప్రతినిధులుగా వాళ్ళు నిలబడి పార్టీ నిలబెట్టే పని చేస్తేనేమో సార్థకత. వ్యక్తిగత అజెండా కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అజెండాను అమలు చేస్తాం, మేము ఇంకో పార్టీ దిక్కు చూస్తాం, ఇంకో పార్టీలో జాయిన్ అవుతాం, ఉన్నతోనే మాకు తోచింది మాట్లాడతాం, మేము మాట్లాడిందే పార్టీ విధానం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని పెద్దగా పార్టీ పట్టించుకోదు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, అసలు ఏ విధంగా వెళ్ళబోతుంది? వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. ప్రజలు కేసీఆర్తో ఉన్నారు, బీఆర్ఎస్తో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ ఫలితాలు మీరు చూస్తారు. ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లో పోయి జాయిన్ అయినారో మేము చేరినాము అని చెప్పి అధికారికంగా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఒక బానిస బతుకు ఇవ్వాలి వాళ్ళది. ధైర్యం ఉంటేనంటే మేము చేరినాము, డిఫెక్షన్ వస్తే కాబట్టి రాజీనామా చేస్తున్నాం, ముఖం మీద ఇసిరేయాలి. అసలు సిగ్గువేకు లేదు కదా. సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం, స్పీకర్ ఏం చేస్తారో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వైపు వెళ్ళాలని చూస్తున్నారన్న ఒక వార్త వస్తుంది. దీనికి సంబంధించి అది అతి ఉత్సాహంతో కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ కడుపులో ఉండే అక్కస్తోన ఏదో అయిపోవాలా టీఆర్ఎస్ అని చెప్పి భావించేటువంటి వాళ్ళు చేసే దుష్ప్రచారం. మరి జనార్దన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటననే ఇచ్చినారు, నేను ప్రాణం పోయేంత వరకు ఈ పార్టీని వీడని, కేసీఆర్ని వీడని. అటువంటి వార్తను సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తులు కానీ మీడియా సంస్థలు కానీ ముఖం ఎడబెట్టుకోవాలి ఇప్పుడు. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా అదే మాదిరి ప్రకటన చేసినారు. అబ్రామ్కు సంబంధించి అబ్రామ్ పోయిన ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ పోయిందండి. ఆయనను బీఆర్ఎస్ నేత, ఈయన కూడా పోనీకి తయారు ఉన్నాయని మా అకౌంట్లో వేస్తామంటే ఇంతకంటే భావదారిద్ర్యం ఉంటుందా? పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉంది. సో నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు తప్ప పార్టీ అక్కడే ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తా ఉంటే చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.